దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలోని హైస్కూల్లో మహాజన వాగ్గేయకారుల సంఘం స్థాపకుడు సురేష్ ఆధ్వర్యంలో గద్దర్ జయంతి సందర్భంగా ప్రజాపాటలను సభను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి గద్దర్ కుమార్తె వెన్నెల హాజరై సీనియర్ జర్నలిస్ట్ పాసిం యాదగిరితో కలిసి గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో జానపద గాయకులు చక్రాల రఘు, జరిపోతుల సాయిలు, బెజగం చంద్రయ్య, చుక్కా రామ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు। దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి యాత్ర సాగిస్తున్నటువంటి మా జేరుపోతుల పరశురామన్ వచ్చిండు, అదేవిధంగా ఏపూరి యాకన్న వచ్చిండు, ఎర్ర సూర్య వచ్చిండు, మరి మన ఊర్లో పుట్టినటువంటి రాబక శ్రీశైలం గారు బిఎస్పీ పార్టీ పాలకుర్తి ఇన్ఛార్జ్, అదేవిధంగా సీనియర్ కవి గాయకులు మేడ కృష్ణ గారు, అరే జాన్పాల్ గారు వేదిక మీదకి రావాలని తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నేను పని చేయకుండా పర్లే, నా గొంతు పని చేస్తుందన్న డాక్టర్, నా గుండె గొంతు పనిచేస్తుంది కదా, ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండి ప్రపంచాన్ని తిరిగి రాస్తా, ప్రపంచాన్ని మారుస్తా, ప్రజలంతా ఐక్యోద్యమం, స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ నుంచి మొదలవుతుంది। ఎట్లా మొదలవుతుంది? ఆయన చివరి మాట ఏంది? ఆయన చివరి మాట ఏంది?